ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుటుంబం మహాకుంభమేళాలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముఖేష్ అంబానీ తన తల్లి, కుమారులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ముఖేష్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాష్, అనంత్, కోడళ్ళు శ్లోక, రాధిక, మనుమలు పృథ్వీ, వేద, అక్కలు దీప్తి, సల్గావర్క్, నీనా కొఠారి తదితరులు ఈ పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ అత్త పూర్ణిమబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాశానంద గిరిజీ నిర్వహించారు. పూజ అనంతరం ముఖేష్ అంబానీ పరమార్థ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతి మహారాజును కలిశారు. ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మహాకుంభమేళాలో యాత్రికుల సేవ కోసం తీర్థయాత్ర సేవ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది. రిలయన్స్ యాత్రికులకు పౌష్టికార్హమైన భోజనం, పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది. ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్, కేదార్నాథ్ మందిరాన్ని సందర్శించారు. ఆలయ అధికారులతో కలిసి చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయం, అదేవిధంగా రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత టెంపుల్ కమిటీకి 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అక్కడే అధికారులకు చెక్ అందజేశారు. అంతకుముందు కూడా పలుమార్లు అంబానీ ఈ ఆలయాన్ని సందర్శించారు. అంబానీ కుటుంబం సంపద సృష్టించడంతో పాటు విరాళాల్లోనూ ముందుంటుందని చెప్పొచ్చు. ఇటీవల సెప్టెంబర్లో వినాయక చవితి సందర్భంగా ముంబై లాల్ బగూచా రాజా గణేశుడి కోసం 20 కిలోల బంగారు కిరీటం అందించారు. కొన్నేళ్లుగా దేశంలోని పలు ఆలయాలకు కూడా భారీగా విరాళం అందిస్తున్నారు. గురువాయూర్ ఆలయానికి వెళ్లి 1.51 కోట్ల విరాళం ప్రకటించారు. అంతకుముందు తిరుమలకు కూడా 1.5 కోట్లు డొనేట్ చేశారు. గతేడాది ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అంబానీ కుటుంబం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు 2.51 కోట్లు విరాళం అందించింది. అంతకుముందు ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా 25 కోట్లు విరాళం ఇచ్చారు. 2020లోనూ కరోనా నేపథ్యంలో చార్ధామ్ ట్రస్ట్కు 5 కోట్లు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.